నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు తదితర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి రమాకాంత్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రమాకాంత్ గారు. నమస్కారం సార్. చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, కార్యక్రమాలు ఏమిటి? ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంట్ గారి నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. నవజాత శిశు మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు అమలుకు ఆదిలాబాద్ జిల్లాను ఎంపిక చేసింది. కక్షిదారులకు కోర్టులో దావాల సమాచారం అందించేందుకు న్యాయస్థానంలో ఈ సేవా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎన్నికల నిర్వహణపై మీ నివేదిక ఏమిటి? పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 29 వరకు నామినేషన్ల గడువు పూర్తి కానుంది. ఎన్నికల వరిలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుంది. బీజేపీ నుంచి గోడెం నగేష్, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు మధ్య త్రిముఖ పోటీ ఉంటుంది. సిట్టింగ్ స్థానం నిలుపుకోవాలని బీజేపీ, పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వ్యూహాలు ప్రతివ్యూహాలతో ప్రచారం నిర్వహిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు 6,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని, వీరందరికీ ఇదివరకే శిక్షణ ఇచ్చామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా తరలించిన 34 లక్షల కోట్లు పట్టుకున్నామని ఎస్పీ గౌసాలం తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్రమ డబ్బు, మద్యం రవాణా అడ్డుకునేందుకు ఆదిలాబాద్ జిల్లాలో 7 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటల పాటు తనిఖీలు చేపడుతున్నారు. 100% పోలింగ్ జరిగేందుకు స్వీప్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మే 13న జరిగే పోలింగ్ కు తిరుపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఆదిలాబాద్, బోత్, నిర్మల్, ఖానాపూర్, ముదోల్ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానంలో ఈ సేవా కేంద్రం ఏర్పాటు చేశారు కదా, వివరాలు ఏమిటి? న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి దావాలు, సమాచారము తదితర తదుపరి విచారణ తేదీలు, సేవలు అందుబాటులోకి తెస్తూ సులభతరం కానున్నాయి. న్యాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 32 న్యాయస్థానాల్లో ఈ సేవా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఆదిలాబాద్ న్యాయస్థానాల సముదాయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ఆర్ఆర్ వరప్రసాద్ ప్రారంభించారు. ఏ కోర్టుకు సంబంధించిన దావాల సమాచారం, కేసులకు సంబంధించి ధ్రువపత్రాలు, సర్టిఫైడ్ కాపీలు కావాలనుకుంటే నిర్ణీత రుసుం చెల్లించి పొందే అవకాశం లభించింది. జిల్లాలో నవజాత శిశు మరణాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం ఆదిలాబాద్ జిల్లాను ఎంపిక చేసుకుంది కదా, వివరాలు ఏమిటి? నవజాత శిశు మరణాలను తగ్గించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం దేశంలో మొత్తం 10 జిల్లాలను ఎంపిక చేయగా, అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆదిలాబాద్ ను ఎంపిక చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసోర్స్ ICMR, కేంద్ర వైద్యారోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ వైద్య పరిశోధన విభాగం సంయుక్తంగా సంకల్ప్ ప్రాజెక్టు పేరిట ప్రాజెక్టును అమలు చేయనుంది. వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, పోషకాహార లోపం, రక్తహీనత, సమయానికి ఆసుపత్రికి చేరుకోకపోవడం తదితర కారణాలతో శిశువులు చనిపోతున్నారు. శిశు మరణాల కారణాలను అధ్యయనం చేసి మరణాల రేటును తగ్గించేందుకు పైలట్ ప్రాజెక్టు ఎంతో తోడ్పడుతుంది. జిల్లాలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి చేపట్టిన చర్యలు ఏమిటి? వేసవి కాలంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి కోసం 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్లడం తప్పడం లేదు. ఊట్నూరు, ఇంద్రవెల్లి, సిరికొండ, గాదిగూడ మండలాల్లోని గిరిజన గ్రామాలు తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్నాయి. మిషన్ భగీరథ నీటిని తాగునీటి అవసరాలకు ఉపయోగించాలని అధికారులు సూచించారు. బోర్వెల్స్ ద్వారా నీటి సరఫరా అవుతున్న గ్రామాల్లో రానున్న రోజుల్లో అడుగంటిపోయే బోర్లను గుర్తించి వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకుని ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో పంటల కొనుగోలు వివరాలు ఏమిటి? మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తూ రైతులు పండించిన సోయాబీన్, జొన్న, కంది, శనగల పంటలు కొనుగోలు చేస్తుంది. జిల్లాలో 60,000 క్వింటాల సోయాబీన్ కొనుగోలు చేసి రైతుల బ్యాంకుల ఖాతాల్లో ₹27,071 లక్షలు జమ చేసింది. జిల్లాలో రైతులు పండించిన క్వింటాల్ జొన్నకు ₹3,180 మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు మార్క్ఫెడ్ ఏర్పాటు చేసింది. అదండి, ఆదిలాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి రమాకాంత్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.